బిల్ గేట్స్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ దిగ్గజాల్లో ప్రముఖ వరుసలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత మంచి స్నేహితుడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు అదే బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతికి విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం, విద్య వాటికి సంబంధించినటువంటి చర్చలు జరపడానికి బిల్ గేట్స్ బృందం కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారితో చర్చలు కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఈ యొక్క వీళ్ళిద్దరి మైత్రి గురించి కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తులో బిల్ గేట్స్ అడుగు మరొకసారి ఏ విధంగా కీలక పాత్ర పోషించబోతుంది, ఇటువంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, బిల్ గేట్స్ ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కలేనటువంటి పేరు. ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకదు. ప్రపంచంలో గొప్పగా చెప్పుకునే వాళ్ళకి కూడా సహితం ఈయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం కానీ ఈయన స్థాయికి సంబంధించి అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోని బహుశా ఇప్పుడు చాలా చిన్నపిల్లం అనుకుంటా, మీకు బాగా అవగాహన ఉంటుంది. ఆ రోజుల్లో హైదరాబాద్ తీసుకురావడం, ఆ తర్వాత నుంచి ఐటీ ఏ విధంగా హైదరాబాద్లో భూమి అయిందో అందరికీ తెలిసిన విషయం. మరొకసారి 2017లో వైజాగ్, ఇప్పుడు 2026లో అమరావతికి తీసుకొచ్చారు. మొత్తానికి బిల్ గేట్స్ రాక గురించి, మరో పక్క వాళ్ళిద్దరి మైత్రి గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? అలాగే కదండి. ఇప్పుడు సాధారణంగా పారిశ్రామికవేత్తలు కానీ, విద్యావంతులు, ఇటువంటి కార్పొరేట్ దిగ్గజాలు, బిల్ గేట్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది పాలిటిక్స్ మీద, గవర్నమెంట్ల మీద, పొలిటీషియన్స్ మీద. వాళ్ళు ఏంటంటే వాళ్ళతోటి స్నేహం చేస్తారు చాలామందితోటి, కానీ వారిని ఓన్ చేసుకోవడం అనేటువంటి అరుదుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా పెట్టుబడి పెట్టాలనుకుంటారో, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీయా కాదా అని చూస్తారో, వాళ్ళ బిహేవియరు, వాళ్ళు డీల్ చేసే విధానం చూసి వాళ్ళకి కుదిరితే పెట్టుబడులు పెడతారు. వాళ్ళ అవసరానికి కొన్ని చోట్ల పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇదివరకు ఉమ్మడి మా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ బిల్ గేట్స్ని ఒకసారి కలవడానికి చంద్రబాబు నాయుడు గారు 5 నిమిషాలు అడిగారు టైము. తర్వాత ఆయనతో మాట్లాడి ఈయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఐటీ గురించి ఈయనకున్న అవగాహనకు అతను అబ్బురపడ్డాడు. ఎందుకంటే ఒక పొలిటీషియన్, అది కూడా 60 సంవత్సరాలు దాటిన కుర్రోళ్ళనుకో కొంచెం ఈ నాలెడ్జ్ అది అన్నీ ఉంటాయి. అటువంటిది ఆయనకి ఇంత అవగాహన, ఇది నేర్చుకోవాలన్న తపన, దాన్ని అభివృద్ధి చేయాలన్న ఇది సంకల్పం ఉండడాన్ని ఆయన ఇంప్రెస్ అయ్యాడు బాగా. హైదరాబాద్ రావడం జరిగింది, ఇక్కడ మైక్రో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఉపాధి కేంద్రంగా మారడానికి అదొక కారణం హైదరాబాద్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో ఆయన స్నేహం కొనసాగుతూ వచ్చింది. దాని ఫలితం అవాళ మనకు తెలియలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ కంపెనీలు పెట్టుబడులు సాధించడానికి ఆయన పడ్డ శ్రమ, తపన అవాళ కొంతమంది వెక్కిరించారు, కానీ ఆయన కళ 20 ఏళ్లలో సాకారం అయింది డెఫినెట్గా. తర్వాత అనేక మంది దాన్ని కొనసాగించారు. కేటీఆర్ గారు కానీ, తర్వాత వచ్చిన గవర్నమెంట్లో ఉన్న ఐటీ మినిస్టర్లు కానీ వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు. ఎవరిని కూడా తక్కువ చేయలేం. కానీ ఆర్జుడు ఈయన. ఇప్పుడు ఈ మధ్యకాలంలో జనార్దన్ రెడ్డి గారు అది ఇది అని మాట్లాడతారు, కానీ వాళ్ళు చూడలేక కుళ్ళిపోయి ఈయనకి వచ్చి క్రెడిట్ని తట్టుకోలేక మాట్లాడడం తప్ప, అది చాలా పెద్ద మనసు ఉండాలి. ఎవరన్నా ఇప్పుడు ప్రత్యర్థి అయినా సరే, ప్రత్యర్థి చేసిన మంచిని మంచిగా ఒప్పుకున్నవాడు ఉన్నతుడి కింద చూడాలి మనం. దాన్ని ప్రత్యర్థిని ఉన్నతుడిగా ఒప్పుకోపోయినా కించపరచినాడు మధ్యముడు, అంటే మెచ్చుకోపోయినా సరే తిట్టకుండా ఉన్నవాడు. ఇక ప్రత్యర్థి తాలూకు ఘనతని దాన్ని తక్కువ చేసి చూపించేవాడు నీచుడు. ఓకే, ఉత్తములు, మధ్యములు, నీచులు, అధములు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు కాదు, వాళ్ళే జనార్దన్ రెడ్డి గారు వేశారు, ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు అంటే అధములు మనిషి ప్రకారం. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏమన్నప్పుడు అందరూ తర్వాత వాళ్ళు కూడా బాగానే చేశారు, బ్రహ్మాండంగా చేశారు. ఎవరైనా సరే మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు, అభివృద్ధి చేసి ఆ ప్రభుత్వం మళ్ళీ తిరిగి గెలవాలని కోరుకుంటారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మినహాయింపు పంచి ఇందులో ఏమీ చేయకుండా గెలవాలనుకుంటాడు అతను అక్కడ. అంటే లాటరీ టికెట్ కొనకుండా లాటరీ తగలాలని కోరుకునే రకం అది. ఇప్పుడు నీకు లాటరీ తగలాలని కోరుకున్నావు అనుకో, నీకు మనసులో ఉందనుకో, నాకు 10 కోట్ల లాటరీ తగలాలనుకున్నావు అనుకో, ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటి? లాటరీ టికెట్ కొనాలి ఫస్ట్. ఆ లాటరీ టికెట్ కొని తలకాడ కింద పెట్టుకుని పడుకుని అప్పుడు కలకనాలి నువ్వు, లాటరీ టికెట్ నాకు తగలాలరా బాబు. అంతేగాని ఆ టికెట్ కూడా కొనకుండా లాటరీ ఎక్కడి నుంచి వచ్చి ఇస్తాడు నీకు? హెలికాప్టర్ పెంచి పులిహార పొట్లాలు వేసినట్టు వేయాలి డబ్బులు నీకు, అంతే. అంతకన్నా వేరే మార్గం లేదు. ఎవరికో పట్టుకెళ్ళి జగన్ తాడేపల్లి నుంచి వేరే చోటకి పంపాల్సిన ఆ లింక్ ఊడిపోయి నీ మీద పడిపోవాలి, అంతే. ఆ డబ్బుల మూట, అంతకన్నా వేరే దారి ఉండదు. ఇక్కడ హైదరాబాద్ వరకు చాలా సంతృప్తకర స్థాయిలో పెట్టుబడులు కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మెరుగైన పరిస్థితిలో ఉంది. మంచి ఆదాయం వస్తుంది. అందరూ సంతోషించాల్సిన విషయం. మనోళ్ళే కదా, తెలుగు వాళ్ళే కదా అందరూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని కూడా ఆ రకంగా దాన్ని తీర్చిదిద్దాలి, పెట్టుబడులకి స్వర్గధామంగా తీసుకురావాలి అని చెప్పేసి ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఆ క్రమంలో పెట్టుబడిదారులకి మౌలిక వసతులు కల్పించాలి, భూములు ఇవ్వాలి. దాని మీద కూడా ఎడుతున్నారు. నువ్వు ఏమి ఇవ్వకుండా రూపురేఖ లావణ్యాలు చాలా బాగున్నాయని వచ్చి పెట్టుబడి ఇంత పెట్టాలి. ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి రావాలంటే నువ్వున్న నీ రాష్ట్రం, నువ్వు జన్మభూమి, ఇక్కడే నీకు బాధ్యత లేదు. దొంగలకే, బందిపోటు దొంగలకు ఓట్లేసి వాళ్ళు గెలిపించుకున్నప్పుడు 19లోని
అది చూసిన తర్వాత ఎవడన్నా పెట్టుబడి పెడతాడా మరి? ఇవాళకి కూడా మళ్ళీ మేము మొత్తం ఇలాంటి మాటలు మాట్లాడి కూడా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇచ్చి తీసుకురావాలి. మామూలుగా అయితే వాళ్ళు అడుగుతారు పెట్టుబడి, మాకు ఇది కావాలండి, అది చేస్తే సరిపోద్ది. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఓకే, బతిమాలాల్సి వస్తుంది వాళ్ళని. అర్థమైందండి? అంటే అక్కడ కూడా వీళ్ళ వల్ల నష్టమే. ఈ రకంగా కూడా ఇబ్బంది. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఉండడం వల్ల ఒక నష్టం. అంటే వాళ్ళు స్వయం ప్రకాశకుల్లాగానే స్వయం విధ్వంసకారులు, వాళ్ళు నాశనం అయిపోతారు, జనాలు నాశనం చేస్తారు. ఇక్కడ వీళ్ళు లేరు అనుకోండి, ఇంత బతిమాల కలదు పెట్టుబడికి. కొంతమంది ఇదే బాగుందని వస్తారు. వీళ్ళు ఉండగానే బాబు మరి ఆడు ఉన్నాడు కదండి అంటే మేము చూసుకుంటామండి, కావాలంటే ఇంకో 10 ఎకరాలు ఎక్కువ ఇస్తామని చెప్పాలి. మనం ఆ బేరం అంతే కదా. ఇప్పుడు ఈ స్థాయిలో ప్రోత్సాహాలు ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు అంటే. ఇప్పుడు ఒక తోటలో పని చేస్తాం రమ్మంటామయ్యా, పాములు గట్ట ఉన్నాయండి అంటే ఏం చేస్తాం, ఎక్స్ట్రా ఇస్తానంటాం. ఎక్స్ట్రా ఇస్తారంటే ఎక్స్ట్రా వస్తున్నాయి కదా అని వస్తారు, అంతే కదా. సింపుల్గా నీకు ఎక్కడికో వెళ్ళిపోగలేదు. కామన్ సెన్స్ తోటి ఆలోచించండి ఎవరన్నా. ఆయన బాటిల్ ఆయన పడుతున్నాడు పెట్టుబడికి అది ఇది అని. ఈ లోపల భూముల రేట్లు లేవు, ఇంకా తగ్గిపోద్ది, ఎవడ ఉండలేదు ఇక్కడ అని ఈ రకమైన బాధ ఎప్పుడూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏం చేసినా విమర్శ వస్తుంది. మంచి చేసినా విమర్శిస్తున్నారు, చెడు చేసినా విమర్శిస్తున్నారు. అనుకూల శత్రువులు, ప్రియమైన శత్రువులు వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. నాకేమనిపిద్దండి, ఒకసారి వీళ్ళు ఏం చేయాలో ఒక రఫార్మా చేసి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు పోట్లాలు పడతారు. దాని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రతిదానికి విమర్శించి వాళ్ళు ఏం చేయాలంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లేచిపోయి ఆయనకి ఒక డైట్ ఉంటుంది కదా, 2 చేప ముక్కలు, 3 పులకాలు, ఇంత పెరుగన్నం, 4 బొబ్బాసికాయ ముక్కలు, ఇలా ఏదో ఉంది కదా డైట్. అది దాని క్రమం తప్పకుండా పాటిస్తాడు కదా. అలాగే మీరు కూడా ఆయన ఏం చేయాలో లిస్ట్ ఇచ్చేస్తే, లోకేష్ గారు వాళ్ళు ఏం చేయాలో ఓ లిస్ట్ రెడీ చేసి ఇచ్చేస్తే పదే అందరూ షేర్లు చేసేసి వైరల్ చేసేసి బాబు ఇదే బాబు మీరు చేయాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ప్రజల మాట వింటారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ప్రజలను బట్టి వెళ్తాడు ఆయన, వాళ్ళ మూడ్ని బట్టి. అంటే మనం ఏమనుకుంటామంటే మన మూడ్ని బట్టి వెళ్ళాలనుకుంటాం, అలా కాదు, ఆయన ప్రజల మూడ్ని బట్టి వెళ్తాడు. ఇంకా మన ఒక్కళ్ళ గురించి వెళ్తాయి, మనం అనుకున్నది చేయడు ఆయన. అందరూ ఏమనుకుంటారు దానికోసం ట్రై చేస్తాడు. అంటే టోటల్గా సమాజ హితం, ఎవరో ఒకరికో, ఒక వర్గానికో, కులానికో, మతానికో, ప్రాంతానికో పరిమితం అవడైనా. అందుకనే 4వసారి కూడా ముఖ్యమంత్రి అది తెలుసుకోవాలి ఎవడన్నా సరే. ఫస్ట్ ఎవరో ఒకరికే పరిమితం అయ్యి నేను కూడా అనుకుంటాను ఎరగొట్టి పడేయాలి అనుకుంటాను ఒకసారి. వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారండి, దానికి ఒక రీజన్ ఉంటుంది. మనం కూడా కొన్ని భావావేశాలని, ఆ రాగద్వేషాలను వదులుకోలేము. ఒళ్ళు మండిపోతూ ఉంటుంది వాళ్ళ మాటలు చూస్తుంటాయి. ఈయన ఎందుకు వదిలేరు అనుకుంటాం. అలాగే ఆ పార్టీలోని దౌర్జన్యం చేసి ఈ పార్టీలోకి వచ్చేసి మళ్ళీ పెతం భోజకులు గట్ట వాళ్ళే పెతం చేస్తున్నారు మళ్ళీ కొంతమంది. ఇలాంటివన్నీ బాధలు ఉంటాయి. కానీ అక్కడ ఏదో సంథింగ్ అక్కడ దేనికోసమో జరిగి ఉంటుంది. మనకు తెలియని దాన్ని మనం ఆలోచన చేయకూడదు. కాబట్టి అలాగే మళ్ళీ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ని రప్పించగలిగాడని ఆహ్వానించారు, వచ్చారు. లోకేష్ గారు నిన్న రాత్రి 9 గంటలు లోకేష్ గారు శ్రీలంకలో మ్యాచ్ చూస్తున్నాడు. ఆయన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఇదేట్రా బాబు లోకేష్ లాగా ఉన్నాడు అనుకున్నాను ముందు. ఆ ఫోటోలు చూస్తున్నారు, అవి ఆ టీవీలో చూసి ఆ జెర్సీ అది చూసి బలవనరా లోకేష్ లాగా అనుకున్నాడు. ఇతను ఇంటికి వెళ్తాడు అక్కడ దాకా అనుకుంటాం కదా. నిన్న పొద్దున్నంతా ఇక్కడ ఏదో కార్యక్రమాల్లో ఉన్నాడు కదా, సడన్గా అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. శ్రీలంక నుంచి రావడం పెద్ద 2-3 గంటల ప్రయాణం ఏముంటుంది లేకంటే విమానాల్లోనూ రాజు తలుచుకుంటే ఏముంది. కానీ అయితే ఇవాళ 12 గంటల లోపల మళ్ళీ ఈ కార్యక్రమాల్లో ఇక్కడికి వచ్చాను. ఆహ్వానం పలికాడు గన్నవరంలో. అసలుకే లేట్ నైట్ మ్యాచ్ అయిపోయింది నిన్న. ఇప్పుడు రాజకీయాలు లేకపోతే ఇప్పుడు కుటుంబాలు, వారసత్వాలు ఇవన్నీ ఉంటాయి. సాధారణ కుటుంబాలు, జమీందారులు, లేకపోతే ఏ కుటుంబమైనా మధ్యతరగతి, దిగువ తరగతి ఎవరైనా సరే ఆ కుటుంబాలకి వారసులు అంటూ ఉంటారు. వాళ్ళు ఆస్తిపాస్తులకి వారసులు అవుతూ ఉంటారు. ఇది సహజంగా జరిగేది. అలాగే కొంతమంది వృత్తి నిపుణులు ఉంటారు, డాక్టర్లు, లాయర్లు. వాళ్ళ సంతానం, వాళ్ళ బిడ్డలను కూడా వాళ్ళ వృత్తిని ఎంచుకోమని ప్రిఫర్ చేస్తారు. వాళ్ళకి అందులో తర్ఫీదిస్తారు, వాళ్ళకి అందులో రాణిస్తూ ఉంటారు కొంతమంది. రాజకీయాలు అలా కాదండి. మీకు ఎవరైనా వాళ్ళు చాలామంది వారసత్వ రాజకీయాలు అది కరెక్ట్ కాదంటారు. వారసత్వ రాజకీయాలు అంటే రాజులాగా రాజు కొడుకు పట్టాభిషేకం అన్నట్టు కాకుండా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లోకేష్ గారు తనను తాను నిరూపించుకున్నాడు ఒక నాయకుడిగా. అది గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా సరే. ప్రతి ఓడిది ఒక ఊతపదం అయిపోయింది వారసత్వ రాజకీయాలని. వారసత్వ రాజకీయాలు అంటే ఎవరన్నా దద్దమ్మని తీసుకొచ్చి కూర్చోబెడితే బాధపడాలి. కానీ రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పేసి ఆదరించారు జనం కూడా. ఏంటండి అతను కూడా నాదే ఈ రాజ్యం అనుకుని వచ్చాడా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను విధ్వంసకారి వీరప్పన్నటువంటి అతని విధ్వంసానికి నమూనా, వీళ్ళు అభివృద్ధికి నమూనా. వాళ్ళ నాన్నగారు అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, భవిష్యత్తుకి భరోసా, ఒక విజను, దార్శనికత, ఇలాంటివన్నీ ఒక లక్షణాలు ఉన్నాయి. అవి దాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ ఆదర్శాలను కొనసాగించడం అనేటువంటిది వారసత్వం. ఘనమైన వారసత్వం అంటారు దాన్ని ఇతను కూడా కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఇతను పూర్తిగా అర్హుడు దేనికైనా సరే ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వీళ్ళ సారథ్యంలో వీళ్ళకి
అత్యంత సాన్నిధ్యము, సన్నిహితంగాను, చేదోడు వాదోడుగాను, ఒకరికొకరు వాళ్ళ మధ్య సమన్వయం పవన్ కళ్యాణ్ గారితో చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక కష్టాల కడల్ని దాటి వచ్చినట్టే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక బిడ్డ అడవిలో తోడేళ్ల మధ్య, పాములు, తేళ్లు, జర్రుల మధ్య, క్రూర మృగాల మధ్య నుంచి ఒక మంచి మృదువైన, దృఢమైన రక్షణ కల్పించే హస్తాల చేతిలోకి ఆంధ్రప్రదేశ్ మారిందని నేను అనుకుంటున్నాను. అందుకనే ప్రజలందరూ కూడా కొంచెం ప్రశాంతంగా ఉండి, ల్యాండ్ ఆర్డర్ అది బాగుండి ప్రశాంతంగా ఎవడేమంటలేదు కదా, ఏం మాట్లాడినాను అందుకని ఎక్కువ మాట్లాడుతున్నారు. అంత రకరకాల విమర్శలైనా ఏమైనా సరే, అంటే విమర్శే చేయకూడదా అంటారు. ఎందుకు చేయకూడదు, చేయొచ్చు. విమర్శ ఉంటేనే అసలు సమస్య తెలుస్తుంది ఎవరికన్నా. కానీ అది శృతి పెంచకుండా ఉంటే బాగుంటుంది. అర్థమైందండి. ప్రతిదానికి అంటే విమర్శ మేలుకొలిపేలా ఉండాలి, వాళ్ళకి సూచనలా ఉండాలి. విమర్శ రాష్ట్ర శ్రేయస్సు కోరేవాళ్ళు. రాజకీయంగా వైసీపీ వాళ్ళు ఏమన్నా చేస్తారు, ఏమన్నా మాట్లాడతారు. ఇక అందుకని వాళ్ళకి వాల్యూ లేదు. టపాల్ బండి వాళ్ళకి స్టాంప్ వేస్తే వైసీపీ స్టాంప్ అది దాని వాల్యూ పోద్ది. 2000 రూపాయల నోట్లాగా అయిపోద్ది. రద్దు చేయబడిన నోట్లాగా అవన్నీ రద్దు చేయబడతాయి. ఇక్కడ బిల్ గేట్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి, తద్వారా మంచి ఉద్యోగాలు, యువతకి ఉపాధి కల్పిస్తే కనుక, దొరికితే కనుక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకున్నారు. ఈ దేశంలోనే ఆయనకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, మిగతా రాష్ట్రాల్లో కూడా, నాయకుల్లో కూడా. అలాగే లోకేష్ గారు కూడా ఆ వైపుగా పయనించి చంద్రబాబు నాయుడు గారిని ఓవర్టేక్ చేయాలంటే చాలా కష్టం. ఆయన ముందున్న సవాలే చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాజకీయాల్లో రావటం, రాజకీయాల్లో ఉండటం, గెలవటం పెద్ద సమస్య కాదు. ఏముంది, జగనే గెలిచాడు కదా, అది పెద్ద సమస్య అనిపించదు. కానీ గెలిచి నిలబడగలటం అంటే కష్టం. అది ఆయన టాస్క్స్ ఏంటి? వాళ్ళ తాతగారు ఎన్టీ రామారావు గారు, వాళ్ళ మామయ్య బాలకృష్ణ గారు, వాళ్ళ నాన్నగారు అన్నదానికన్నా పెద్ద కొండ, అది ఎక్కిదేగాలంటే చాలా కష్టం. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల పైన పార్టీ చరిత్ర. అందులో అనేక మంది నిష్ణాతులైన, నిజాయితీ కలిగిన, టవరింగ్ పర్సనాలిటీ లాంటి నాయకులు. అంటే ఎలాంటి సమస్య వచ్చినా కానీ ట్రబుల్ షూటర్స్ కింద ఉండేవారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సామ్రాజ్యం కింద ఉండేది వాళ్ళకి. ఆస్తుల్లో కాదు, ప్రజాభిమానంలో, ప్రజాధనం వాళ్ళందరికీ. వీళ్ళందరినీ దాటుకుని వాళ్ళందరికన్నా మెరుగుగా పనితీరు కనపరచాలంటే అది పెద్ద టాస్క్ అన్నమాట. అందులో చాలా వరకు అతను పాదయాత్ర ద్వారానో, మాట తీరు ద్వారానో, తనను తాను మార్చుకున్న దానిలో, ప్రజలతో అతను మమేకమైన దానిలో, నాయకులతో అతను కలివిడిగా మొన్న అయ్యన్ పాత్రుడు గారితో ఆయన బాండింగ్ చూసాం మనం. అవునవును, ఆ విందుకు ఆహ్వానించిన చంటి పిల్లోడు మెళ్ళెక్కేస్తారు కదా, నా మెళ్ళెక్కేస్తాడు నా మనవాడు, అలాగే ఎక్కేసి కూర్చున్నాడు ఆయన. అంటే బాండింగ్ చెప్తున్నాను నేను. ఇది బుచ్చ చౌదరి గారితో ఈ రకమైన బాండింగు అప్కమింగ్ లీడరు, రేపొద్దున భవిష్యత్తు నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అవి. అలాగే ఏదైనా సమస్య వస్తే ప్రజల నుంచి కోవా బన్ గురించి కూడా స్పందించాడు అతను. చాలామంది ఆ కోవా బన్ ఎక్కడో సమ్మక్క సారక్కల దగ్గర జరిగిందని మీకు ఎందుకని మాట్లాడుతున్నారు కొంతమంది. అలా కదండి. వాళ్ళకి మనం సమస్య ఎక్కడ జరిగినా, తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ ఏదైనా ప్రాబ్లం జరిగితే ఒక మనిషిగా స్పందించాలి. అతను కర్నూలు, అతను ఆంధ్రప్రదేశ్, అతను ఆ వ్యాపారం చేసిన వాళ్ళు. అందులో మంచి చెడ్డ ఉంటే దాన్ని డెఫినెట్గా ల్యాబ్కి పంపించవచ్చు అంత ఇదిగా ఉన్నప్పుడు. దీని మీద ఇన్ని మాటలు మాట్లాడేవాళ్ళు కోవా బన్ గురించి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్ ముఠా, నేను ముఠా అంటాను నేను. అసలు నెయ్యే కాకుండా రసాయనాలతో లడ్డు చేస్తే ఒక్కడ నోరు పెగలలేదు. రాజశేఖర రెడ్డి గారి మాట గుర్తుకొస్తుంది నాకు. తలెక్కడెట్టుకుంటావు రాజేంద్ర అని అడిగాడు కదా ఆయన. మీరు అందరూ మీ మైకులు ఎక్కడ పెడతారు, మడిసి ఎక్కడ పెట్టుకోండి, మీరు పెట్టుకోండి మడుచుకుని ఎక్కడ. అలాగే ప్రతి దానికి విమర్శ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ స్థాయిని తగ్గించుకుంటున్నారు చాలామంది. విమర్శ ఖచ్చితంగా విమర్శ చేయాల్సిందే, అది అసంబద్ధంగా ఉండకూడదు. ప్రభుత్వంలో రంధ్రాన్వేషణ అంటారు. నీకు రంధ్రం కనపడితే అదిగా బొక్క ఉంది అనొచ్చు, కానీ నువ్వు వెతకకూడదు. వెతకితే ఎక్కడైనా కనపడదు. రాజకీయాల్లో ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళు తప్పు ఎలా ఉంటుంది? ఇది ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎగ్జిక్యూటివ్స్, ఎంప్లాయీస్ వీళ్ళందరితోటి కూడుకున్నది. వీళ్ళు శాసనాలు చేయగలరు, కానీ దాన్ని అమలు చేయాల్సింది వాళ్ళే కదా. డెఫినెట్గా వాళ్ళ వికారాలు మీకున్నట్టు వాళ్ళకి వికారాలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి, రాజకీయ అభిమానాలు. ఎక్కడో బ్రేక్ వేస్తారు, చిన్న బ్రేక్. ఎవరి దాకా ఎందుకోండి, ఒక కార్పొరేషన్కి జీవో బేగ్ ఇవ్వలేదు. ఏంటంటే అదిగో లక్కీ లిక్కీ అని చెప్పి సెలవు పెట్టేసి అలా చేసి ఇలా చేసి బుడద లేట్ చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళ చేతిలో ఉన్నది వాళ్ళు చేసేస్తారు. ఏదైనా అంటే వనజాక్షి అన్నట్టుగా బాబాయ్ లబో లబో దేబోమని ఎడుతారు, వనజాక్షిలాగా రోడ్డు మీదకి వచ్చి. తర్వాత అందరూ మళ్ళీ మొదలెడతారు, అయ్యో అన్యాయం చేస్తున్నారు అది ఇది అని. వాళ్ళు చేసి చేష్టలు ఎవరికీ కనపడవు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తారు. దాన్ని ఏమో మన చేతకనితనం అని అదని ఇదని అలా అవమానించకూడదు. నేను చాలాసార్లు అన్న కోపం అవుతుంది. మనం ఇక్కడ స్థితప్రజ్ఞత సాధించిన వాళ్ళకనే
రాగద్వేషాలకు అతీతంగా లేని వాళ్ళకి మన కామ క్రోధ మదమాశ్చర్యాలు మనం వదలవు, వాటిని దాటుకుని పోవాలా. రాజకీయాల్లో అది కుదరదు. కాంటెంపరీ రాజకీయాల్లో కత్తి కన్ను అంటారు, అది ఎప్పటికీ కూడా కరెక్ట్ కదా. ఇప్పుడు బిల్ గేట్స్ ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి మీదకి వచ్చిన రెస్పాన్స్ బిల్ గేట్స్కి రావటం చూసుకోగలితే. కరెంటు బిల్లు తగ్గినాయి ఇప్పుడు, ఏ కరెంటు బిల్ అని చూడు, కరెంటు బిల్లు తగ్గుతున్నాయి. దాని గురించి మాట్లాడరావడం ట్రూ డౌన్. ఇప్పుడు ట్రూ అప్ ఇది వరకు, ఇప్పుడు ట్రూ డౌన్. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను కరెంటు బిల్లు తగ్గిస్తానని, పెరగవని చెప్పాడు, పెరగలేదు. నేను తగ్గిస్తానని చెప్పాడు, తగ్గుతున్నాయి. దీని గురించి మాట్లాడరావరు. బడ్జెట్ రాష్ట్రానికి ఇది దీంట్లో సోషల్ మీడియా కొంత అలిగిన మాట వాస్తవమేమో. ఎందుకంటే ఒక యుద్ధం ముగిసిన తర్వాత శాంతి ఉంటుందండి. పెద్ద మహాసంగ్రామం చేశారు. సైన్యాధ్యక్షుల దగ్గర నుంచి సాధారణ సైనికుడి వరకు కూడా ఒక మహాసంగ్రామం చేశారు. 5 ఏళ్ళు చేశారు. ది లాస్ట్ బ్యాటిల్, ఆఖరి యుద్ధంలో విజయం సాధించారు. తర్వాత సహజంగానే విశ్రాంతి తీసుకుంటారు. ఇది జరుగుతుంది. కాబట్టి ఏమైనా ఒక సువర్ణాధ్యాయం ఇవాళ బిల్ గేట్స్ రాక, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బిల్ గేట్స్కి ఎలా చూపిస్తాడు అంతనే. అతను కూడా మీతో పాటు నేను భాగస్వామిని అవుతానంటాడు అభివృద్ధిలో. ఇది మంచిదే కదా మన రాష్ట్రానికి. కాబట్టి ఖచ్చితంగా మనం కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, మంత్రివర్గాన్ని అందరినీ కూడా అభినందించాలి. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.